ఎయిమ్స్‌లో చదివిన ఒక ఫేమస్ డాక్టర్ ఉన్నారు. పేరు చెప్పను గానీ నాకు బాగా తెలుసాయన. ఆయన ఏం సర్జరీ చేయాలన్నా ఖచ్చితంగా ముహూర్తం జూస్తారు. అండ్ ఇప్పుడు మన వాళ్ళే ఏదైనా శాటిలైట్ రిలీజ్ చేయాలన్నా, లేకపోతే దానికి సంబంధించి రాకెట్ రిలీజ్ చేయాలన్నా, ఏం చేయాలన్నా ఫస్ట్ ఒక టెంపుల్ సెంటిమెంట్ ఉంది వాళ్ళకి. అక్కడ పూజ చేయంది అమ్మవారికి వాళ్ళు వెళ్ళరు. సో, వాళ్ళు నమ్మినప్పుడు నార్మల్ కామన్ పీపుల్‌కే ఎందుకిన్ని క్వెషన్స్? ఎందుకు అంటే కామన్ పీపుల్ వాళ్ళ లైఫ్‌లో అంత ఎక్స్‌పీరియన్స్ చేయరు గాబట్టి. ఇప్పుడు నేనొక బల్బ్ కనిపెట్టాలి అంటే 1000 సార్లు ఎక్స్‌పెరిమెంట్ చేసి ఫెయిల్ అవ్వాలి. హ్మ్. 1000 ఒకటోసారి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ 1000 సార్లకి నాకు ఫండింగ్ రావాలి. నార్మల్ పీపుల్‌కి అంత టైం ఉండదు. అంత రిసర్చ్ చేయలేరు. అంత మైండ్ పెట్టలేరు కాబట్టి దే జస్ట్ సే ఓకే. ఇది అవ్వదు. ఇది హ్మ్. జరగదు అన్నట్టు వదిలేస్తారు. నేనేమంటానంటే అది గూడా నమ్మద్దు. ఇది గూడా నమ్మద్దు. యూ ట్రై ఇన్ యువర్ లైఫ్ స్పిరిచ్యుయాలిటీ ఎక్కాలి అంటే ఎక్స్‌పీరియన్స్ ఇట్. అవునా? నిజంగా దేవుడుంటాడా? నిజంగా అవుతుందా? నేను చేస్తా. వాట్ ఈస్ ద క్రైటీరియా? ఆ క్రైటీరియా ఫాలో అవుతా. నేనిక్కడి నుంచి మార్స్‌కి వెళ్ళిపోతాము. ఆ మార్స్ లోపల ఏదైనా దొరుకుతుంది. అక్కడ ఇల్లు కట్టుకుంటాము అన్నాడనుకో, నేనెట్లా నమ్మాలి బాస్? హౌ? ఎలా నమ్మాలి అంటే మనకి రిసర్చ్ జరుగుతుంది. అలాగే నువ్వు ఇలాంటి విద్య తీసుకో. సౌర మార్గంలో వెళ్ళు, లేపోతే శాక్తేయం వెళ్ళు, అమ్మవారి సాధనలు చేయి, దశమహావిద్యలు చేయి, లేకపోతే ఇంకోటేం చేయననుకో, దాని మీద ఫండింగ్ అయ్యి చాలా మంచి రిసర్చ్ జరగాలి. ఎవడెవడికి ఉపయోగపడుతుందో ఉపయోగపడాలి. కొంతమందికి నిజంగా ఉపయోగపడదు. కొంతమందికి నిజంగా ఉపయోగపడదు. నా ఫ్రెండ్ ఒకతనున్నాడు. ఓకే. "ఏమో బాస్ ఈ మోటివేషన్ అంతా నాకు సెట్ గాదు" అన్నాడు. ఓకే. నేను నేను ఒకవేళ మెంటల్ హాస్పిటల్ పెట్టాననుకో, ఏంటో బాస్ నాకు మెంటల్ లేదు అని అనకూడదు. మెంటల్ ప్రాబ్లమ్ ఉన్నవాడికి అది యూజ్ అవుతుంది కదా! అలాగే నిజంగా స్పిరిచ్యుయాలిటీ యూజ్ చేసుకునేవాడికి యూజ్ అవుతుంది.